Come on. Shailu, don't worry. Rama. వెళ్ళు. Shailu. Hello, Shailu. మీరా? Hi, Sri. Hi. How are you? Good to see you, man. Yeah, nice seeing you. అమ్మా శైలు, మన జపాన్ కాంట్రాక్ట్ ఓకే అయిందమ్మా. జపాన్ వాడు కదా, చాలా సెంటిమెంట్స్ ఎక్కువ అనుకుంటా. పొద్దున్నే ఫోన్ చేసి కాంట్రాక్ట్ ఓకే అన్నాడు. As I said, here is your 50 lakhs. Enjoy. థ్యాంక్ యూ సార్. ఇంకేంటి శైలు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. నువ్వు మా అందరికీ పార్టీ ఇవ్వాల్సిందే. రేపు ఎలాగో వ్యాలంటైన్స్ డే కాబట్టి పార్టీ ఈ రోజు నైటే చేయాలి. What do you say? Yeah. Okay. Thank you, అమ్మా. Enjoy the 50 lakhs. Happy Valentine's Day to you all. Enjoy the party. జీవితం చాలా అందమైంది శైలు. నీకంటూ ఒక తోడుంటే అది మరింత అందంగా ఉంటుంది. గో ఫైండ్ యూర్ లవ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కేకే చాలా మంచివాడమ్మా. నీ సంతోషమే మా సంతోషం. ఏంటిది, షాప్ మూసేస్తున్నారా? ఎన్నాళ్ళు నీ కాంపిటీటర్గా ఉండేది. జస్ట్ కిడింగ్. ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ ప్రాడా. ఫుల్ టైం డిజైనర్గా అడిగారు. ఐ సెడ్ ఓకే. సో ఇంకా మిమ్మల్ని కలవడం చాలా కష్టం. హే, ఉండేది ఈ ఊళ్ళోనే కదా. మరి పాప? నాతో పాటే తీసుకెళ్తాను. అలా ఎందుకు, మా దగ్గర వదిలేయచ్చు కదా. అప్పుడప్పుడు వచ్చి కుక్కీస్ ఇచ్చినంత తేలిక కాదు దాన్ని భరించడం. నేను జీవితాంతం భరించగలను. పాప అంటే అంత ఇష్టమా? కానీ నేను ఇవ్వనుగా. బై ద వే, ఈవినింగ్ 5 o'clock టైమ్ స్క్వేర్కి రా, పార్టీని కల్పిస్తాను. ఓకే? హాయ్ క్యూటీ బాయ్. రామ్మా, స్కూల్కి టైం అయిపోయింది, రా. కమ్ అది. బాయ్. మనసులో ప్రేమను దాచుకొని దేనికోసం అమ్మ వెయిట్ చేస్తున్నావు? నచ్చిన వాడితో జీవితం పంచుకోవాలనుకోవడం ప్రేమ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ జీవితాంతం బాధ్యతలు తీసుకోవాలని అనుకోవడం ఖచ్చితంగా ప్రేమ అవుతుంది. కృష్ణ చాలా మంచివాడమ్మా. నీకంటే బెటర్ వైఫ్ తనకు దొరకదు. గుడ్ లక్. లుకింగ్ బ్యూటిఫుల్ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. సిడా, నేను చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తున్నారు. ఇట్స్ ఓకే. కోకోనట్ కుకీస్, ఐ లవ్ దెమ్. థ్యాంక్ యూ. ఇంకేం సంగతులు? పొద్దున్నే అన్నది నిజం. ఏంటది? పాపని నేను జీవితాంతం భరించగలను. అందరమ్మాయిలాగే నాకు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఉండేది. కానీ ఇంతవరకు ఎవరిని చూసినా నాకు ఆ ఫీలింగ్ కలగలేదు. మిమ్మల్ని చూసి అర్థం చేసుకుంటున్న కొద్దీ రోజు రోజుకి మీ మీద ఇష్టం పెరుగుతోంది. మా ఫాదర్, మదర్, సిస్టర్ అందరికన్నా మీ దగ్గర ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. కేకే, మీతో జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు తెలుసు మీ వైఫ్ చనిపోయిన నాటి నుండి అన్ని బాధ్యతలు మీ మీదే ఉన్నాయని. మీరు మీ పాపకు మంచి తండ్రిగా ఎలా ఉంటున్నారో ఓ మంచి తల్లిగా ఉండాలని నాకు ఉంది. ఐఎమ్ నాట్ ఇన్ అ హరీ. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ డెసిషన్. నేను ఇలా అడగడం తప్ప? నో. శైలు, ఇక్కడ సంతోషంగా కనిపిస్తున్న అందరి జీవితాల్లో మనకు తెలియని ఒక ప్రాబ్లమో కథో ఉండుంటుంది. అలాగే నాకు ఉంది. మీరందరూ అనుకుంటున్నట్టు
నా భార్య చనిపోలేదు. తను బతికే ఉంది. నేను తన కోసమే బతుకుతున్నాను. వాట్ హ్యాపెన్ టు యూ? 2 రోజుల నుంచి బయటికి రావట్లేదట, చీకుతూ నవ్వుతూ మాట్లాడలేదట, షాప్ తెరవట్లేదట. ఏమైంది? కేకే? ఓకే, సి, కేకేని నువ్వు ఇష్టపడటం తప్పు కాదు. బట్ ఐఎమ్ సారీ టు సే దిస్, ఇది ప్రాక్టికల్గా జరిగే పని కాదు. బికాజ్ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్, బిడ్డ కూడా ఉంది. నేను అసలు ఒక రాంగ్ పర్సన్ని ప్రేమించాను, లేక నా ఫేటే ఇలా ఉందో నాకు అర్థం కావట్లేదు. నాకు విషయం చెప్పు బావా. జానకి నిజంగా తన కూతురేనా? ప్రపంచంలో ఏ తండ్రైనా బతుకున్న తల్లి చనిపోయిందని చెప్పి కూతుర్ని పెంచుతాడా? కనీసం ఫోటో అయినా చూపించకుండా అసలు నా జీవితంలోకి ఎందుకు రావాలి? ఎందుకు వెంటబడి మారమని చెప్పాలి? ఎంతకాలం ప్రేమగా ఉండి ఏంటిది సడన్గా? నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమవుతుంది శైలు. కానీ మనకు చెప్పలేని ప్రాబ్లమ్స్ వాడికి ఎన్ని ఉంటాయో. అవే ఏంటని అడుగుతున్నాను. నో థ్యాంక్స్ కేకే, సారీ రా. తను కన్విన్స్ అవ్వట్లేదు. నీ గురించి నిజం చెప్తే బెటర్ అనిపిస్తుంది. నా గురించి నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి శైలు. ఒకప్పుడు నాకు కోరికలుండేవి, ఆశలుండేవి, ఊహలుండేవి. కానీ ఇప్పుడు 4 ఏళ్ల క్రితం నేను అసలు ఇలా ఉండేవాడిని కాదు.